ఇక గోదావరి నాలుక మీద వాత గురించి నీకు చెప్పాలంటే మేమిద్దరం ఒక పందెం వేసుకున్నాం. కాల్చిన ఇనుప కడ్డీని ఎవరు ఎక్కువసేపు నాలుక మీద పెట్టుకుంటారు అని. ఆ పందెంలో నేను ఓడిపోయాను, గోదావరి గెలిచింది. గోదా చాలాసేపు ఆ ఇనుప కడ్డీని నాలుక మీద ఉంచుకుంది. గెలిచింది, నాలుక కాలింది. గోదా అనుకుంది అందరూ తనని జాలి తలచాలి, దగ్గరకు తీసుకుని ఆదరించాలి, తనని చూసి అయ్యో పాపం అనాలి. అందుకే తను నింద నా మీదకు నెట్టేసింది. ఇప్పుడు మీరు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నేను పాలకోవానని నీకు నిరూపించడానికి. అందరూ నీకు నేను పరమ దుర్మార్గుణ్ణి అని నూరిపోశారు కదా, అది నేను చెరిపేయాలనుకున్నా. కానీ మీరు రాక్షసుడే. నా నెమలికని కాల్చేసింది మీరే కదా? కాదు కాదు, నేను రాక్షసుని కాదు, అస్సలు కాదు. నేను కోవాని, కోవా.